బ్రేకింగ్ న్యూస్ చూసిన కర్నూలు జిల్లాలో దేవాలయ దొంగతనం కలకలం రేపింది. ఓర్వకల్లు మండలం కల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాత్రి వేళలో ఆలయంలోకి చొరబడి భారీగా వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న ఓర్వకల్లు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో స్థానిక భక్తుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దేవాలయంలో దొంగతనం కలకలం రేపింది. ఓర్వకల్లు మండలం కల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాత్రి వేళలో ఆలయంలోకి చొరబడి భారీగా వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న ఓర్వకల్లు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో స్థానిక భక్తుల ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దేవాలయంలో దొంగతనం కలకలం రేపింది. ఓర్వకల్లు మండలం కల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాత్రి వేళలో ఆలయంలోకి చొరబడి భారీగా వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న ఓర్వకల్లు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో స్థానిక భక్తులు ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దేవాలయంలో చోరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు. థ్యాంక్ యూ చక్రి. కర్నూలు జిల్లా బుగ్గరామేశ్వర స్వామి దేవాలయంలో నిన్న రాత్రి దొంగలు 10 కేజీల వెండి అపహరించినట్లు ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఉదయమే వచ్చి ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తీసేసరికి ఈ వెండి మాయమైనట్లు గుర్తించారు. దాంతో అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు ఇక్కడికి వచ్చారని చెప్పి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే బంగారు వెండి ధరలు అధికంగా పెరగడంతో దొంగలు కూడా ఈ టెంపుల్లను టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు సీసీ నిఘా కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ మధు.